స్త్రీలు కట్టుబట్టులు ఏమైనా తప్పు చేస్తూ ఉన్నారా? ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి, మీ అభిప్రాయం. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్ కెమెరా వచ్చినప్పుడు ఇలా ఎలా చెప్తారు, కెమెరా ముందు ఇలా ఎలా అంటారు, అది తప్పు అంటారు. ఆఫ్ కెమెరా వెళ్ళేటప్పటికి కెమెరా ముందు అంటాం కానివ్వండి కానీ వెనక అని ఇట్లా మాట్లాడదు. సో ఇది కాదు నాకు కావాల్సింది. మీరు నిజంగా నిజాన్ని నిర్భయంగా, ఇది మగవాడి అహంకార ధోరణియా, లేదు అంటే ఎక్కడైనా కొంతమంది హీరోయిన్ లాంటి వాళ్ళు ఎవరైనా కట్టుబొట్టుల్లో లైన్ తప్పుతున్నారా? అది వాళ్ళ స్వేచ్ఛ, మగాడు కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. రంగనాయకమ్మ కూడా, రచయిత రంగనాయకమ్మ కూడా గతంలో ఏమన్నారంటే చంకలు కనిపించేలాగా ఇలాగలాగా డ్రెస్ వేసుకోవడం తప్పు, మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా తప్పు అని అంటూ ఉన్నారు. సో అసలు అశ్లీలత అంటే ఏంటి, సామాజిక బాధ్యత అంటే ఏంటి, సభ్యత అంటే ఏంటి, అసభ్యత అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ మనకు అందుబాటులో ఉన్నారు దువ్వాడ దంపతులు, దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ మాధురి గారు ఒక మహిళ కాబట్టి నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, శివాజీ మాటలు తప్పు అని చాలా మంది మహిళలు అంటున్నారు, కాదు అని మరికొంతమంది మహిళలు అంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ పురుషులు కూడా తప్పుపడుతున్నారు. ఒక మహిళగా మీరు ఎలా చూస్తున్నారు శివాజీ వ్యాఖ్యల్ని? అంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు కంప్లీట్ గా తప్పనట్లేదు, కానీ అతను చెప్పే పద్ధతి తప్పు అని అంటున్నాను. అతను కొన్ని మాటలు దొరికాయి, అవన్నీ తప్పుగా మాట్లాడారు. చెప్పే విధానం బట్టి ఏదైనా ఉంటుంది. సో అతను మాట్లాడే మాటలు కొన్ని బాగాలేదు. సో అవైతే అతను వెనక్కి తీసుకొని సారీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి క్లియర్. మాధురి గారు ఇక్కడ కేవలం శివాజీ గురించి కాదు మాట్లాడేది. గతంలో చాలా మంది ఎప్పటి నుంచో స్త్రీ ఎలా బట్టలు కట్టుకోవాలి, ఎలా బట్టలు కట్టుకోకూడదు అని మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడారు, మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు, కొంతమంది పెద్దలు మాట్లాడారు, సామాజికవేత్తలు మాట్లాడారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడారు. ఇప్పుడు శివాజీ మాట్లాడాడు. సో ఇప్పుడు శివాజీ మాటల్ని పక్కన పెడితే అసలు నిజంగా స్త్రీ ఎలా కట్టుకోవాలి అనేది ఏమన్నా ఉందా? అది ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ధరిస్తున్నటువంటి దానిలో అసభ్యత ఏమన్నా ఉందా? వాళ్ళ చూసినట్టు కట్టుకోవచ్చా? అంటే శివాజీ గారిని అసభ్యత ఏమైనా ఉందంటే కొంతమంది హీరోయిన్స్ అసభ్యంగానే బట్టలు వేసుకుంటున్నారు. పర్టికులర్ గా ఇవే బట్టలు కట్టుకోవాలని నేను చెప్పను, కానీ స్త్రీ అనేది ఎప్పుడు కూడా చీర కట్టుకుంటే నిండుగా అందంగా ఉంటుందని అందరి ఒపీనియన్. మా ఆయన ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు, స్త్రీ ఎప్పుడు కూడా నిండుగా చీరలో కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని చెప్తారు. సో ఈ మధ్యన జనరేషన్ లో కొంత మిటిమీని బట్టలు వేసుకుంటున్నారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ చెప్పే విధానం అది కరెక్ట్ కాదు. అలాంటి వర్డ్స్ యూజ్ ఈ పాయింట్ లో సూటిగా మాట్లాడదు. మితిమీరిన బట్టలు శివాజీ కూడా అదే. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్, ఆయన హీరో కాబట్టి సినిమాలో చిగిరి చిగిరి సాంగ్ లో కూడా సామాన్ అనే పదాన్ని వాడారు. గతంలో కూడా కొంతమంది యూట్యూబర్లు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సామాను అనే పదాన్ని మహిళలే వాడారు. సో ఇక్కడ శివాజీ కూడా దాన్ని ఎలా, ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియక బహుశా అంగాంగాలు కనబడకుండా అనేదాన్ని సామాను అని అనుండొచ్చు. సో ఇక్కడ శివాజీ స్త్రీ ఎలా బట్టలు వేసుకోవాలి వేసుకోకూడదు అని మాట్లాడాడో దానిపైన అభ్యంతరమా, సామాను అని మాట్లాడిన మాట పైన అభ్యంతరమా? అసలు అభ్యంతరం అంటే అభ్యంతరమే అండి. తనందరూ చెప్పడానికి తను చెప్పకూడదు కదా. ప్రతి స్త్రీకి తెలుసు కదా, సార్ చెప్పినట్టు స్త్రీ అనేది ఒక లోకానికి సంబంధించింది కాదు కదా. ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తి ఒక స్త్రీ కాబట్టి, ప్రతి ఇంట్లోని కూడా ఒక మహిళ ఉంటుంది కాబట్టి, సో ఒక మహిళని కించపరుస్తూ ఒక స్టేజ్ మీద ఒక మైక్ లో మాట్లాడడం అనేది తప్పు. కాదు శివాజీ ఎలాగా మాట్లాడితే అది కించపరిచినట్ట, లేదు ఒక సభ్యతగా ఉందాం అంటే సమాజం అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు. సో స్త్రీ ఎక్కడైనా ఒక లైన్ దాటుతూ ఉంటే, సామాజిక బాధ్యతను విస్మరిస్తూ ఉంటే పురుషుడు చెప్పొచ్చు, స్త్రీ కూడా రియాక్ట్ కావచ్చు. సో ఇది ఆ ఉద్దేశంలో చెప్పింది. అంటే బట్టలు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది కట్టుబొట్టు ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు, కానీ కట్టుబొట్టు అనేది స్త్రీని అణగదొక్కడానికి మాత్రమే అంటూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. సో నిజానికి ఒకటే, ఇప్పుడు ఖుషి ముఖర్జీ ఉన్నారు, కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆమె ఏమీ వేసుకోకుండా బయటకు వచ్చేస్తున్నారు, ఏమీ వేసుకోవట్లేదు. నేను చూపించాలంటే నాకు బాధగా ఉంది. ఆమె కూడా ఒక నటి. సో అలాంటి నటి గురించి శివాజీ మాట్లాడి ఉండొచ్చా, లేదు మొత్తం స్త్రీలను జనరలైజ్ చేసి మాట్లాడాడా? నాట్ ఓన్లీ శివాజీ లాంటి వాళ్ళు. మరి ఖుషి ముఖర్జీ ఉంది, ఏమి వేసుకోవట్లేదు, ఏమి వేసుకోకుండా వచ్చేస్తుంది బయటికి. అది ఆమె ఇష్టమైన తప్ప. అంటే శివాజీ గారు అలాంటప్పుడు అలా వేసుకున్న మహిళలతో మాట్లాడితే బాగుంటుంది. ఒక పబ్లిక్ డొమైన్ లో, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలా మైక్ పెట్టి మాట్లాడడం తప్పు కాదు అంటాను. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? ఒక మగాడిగా స్త్రీ తన ఇష్టం వచ్చిన డ్రెస్ ని ధరించొచ్చా, లేదు ధరించకూడని విధానం ఏమన్నా ఉందా?
అది స్త్రీకి సంబంధించిందేనా, మగవాడు కలగజేసుకోకూడదా? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నా మాట వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు, స్త్రీ వేషధారణ గురించి మగవాళ్ళు తరచూ మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది మగవాడు అసలు ఏ విధంగానూ మాట్లాడకూడని అంశమా, లేదు అంటే కొంతమంది అసభ్యకరంగా డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మగవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందా? అసలు డ్రెస్సింగ్ లో సభ్యత అనేది ఉందా లేదా? రోహిత్ గారు, ఇది ఒక సమాజానికో ఒక కాలానికో సంబంధించినటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే ఇందులో చాలా మాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు గత కాలంలో ఒక డ్రేప్ వేసుకుని మహిళలు ఉండేవారని, తర్వాత బ్రిటిష్ వారి వల్ల ఈ సాంప్రదాయం వచ్చిందని, ఇలాంటివన్నీ అవగాహన లేనటువంటి మాటల కింద పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే నాగరికత అనాగరికత రెండు ఉన్నాయి మనకి. మానవుడికి మానవుడు అనేటటువంటి ఒక జీవరాశి, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. కానీ మనిషి ఇతర జీవరాశుల కన్నా జ్ఞానం ఉన్నవాడు, ఆలోచించే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ప్రతిస్పందించగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ నాగరికతలు అనాగరికతలు అన్నది ఒక్క మనిషికి మాత్రమే సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది జంతువులకు కూడా సంబంధించింది కాదు. ఈ భూమి మీద ఒకే ఒక్క మానవుడు, దుస్తులు ధరించేది కూడా ఒక్క మానవుడే. అయితే నాగరికతకు ముందు మానవుడు ఎలా ఉండేవాడు, నాగరికత అన్నది ఆవిర్భవించిన తర్వాత మానవుడు ఎలా ఉన్నాడు అన్నది మనం ఒకసారి చూసుకుంటే, మనిషి హుందాతనానికి, మనిషి గౌరవం పొందటానికి, మనిషిగా ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా గుర్తించబడాలి అంటే ఆయన దుస్తులు పెట్టే ఉంటది. అది ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న కథ కూడా మీకు చెప్పాలి. ప్రభువు ఈ భూమి మీద ఇది ఒక స్వర్గం. ఈ స్వర్గం మీద ఈడెన్ గార్డెన్స్ అంటారు. ఈ ఈడెన్ గార్డెన్స్ లో ఇద్దరిని సృష్టిస్తారు. ఒకరు యాడమ్, ఒకడు ఈవ్. ఇద్దరు. యాడమ్ విమెన్, ఈవ్ మగవాడు. వీళ్ళిద్దరూ ఈ స్వర్గం మీద మీరు హాయిగా తిరగండి, సంచరిస్తూ ఉండండి, ఈ స్వర్గం మీకోసమే పడింది. కానీ ఈ స్వర్గంలో చూడండి, అక్కడ ఒక యాపిల్ వృక్షం ఉంది, దానిపైన ఒక యాపిల్ పండు ఉంది. ఆ వృక్షం వద్దకు మాత్రం వెళ్ళకండి, ఆ యాపిల్ పండు మాత్రం తినకండి అని ఒక మాట చెప్పి ప్రభు వాళ్ళు సృష్టిస్తాడు. అయితే వీళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఈలోగా యాడమ్కి ఏమనిపిస్తుందంటే, ప్రభు వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి అసలు ఆ చెట్టు ఏంటి, ఆ ఫ్రూట్ ఏంటి, నాలెడ్జ్ ఫ్రూట్ అంటారే, ఏంటిది అని ఆమె అక్కడికి వెళ్తారు. వెళ్తే ఆ చెట్టు పైన ఒక సర్పెంట్ ఉంటుంది, అంటే ఒక పాము. ఆ పాము మాట్లాడుతూ యాడమ్ చెప్తుంది, నువ్వు ఈ ఫ్రూట్ తిను, నీకు తెలుసా నీ ఒంటి మీద దుస్తులు లేవు, నువ్వు నగ్నంగా ఉన్నావు, అంటే నీకు సిగ్గు లేదు, నీకు నువ్వెవరో తెలుసుకోవట్లేదు, నీకు సిగ్గు తెలియాలన్నా జ్ఞానం తెలియాలన్నా ఈ నాలెడ్జ్ ఫ్రూట్ ఒకసారి తిను అని ఆ సర్పెంట్ చెప్తే ప్రభు చెప్తాడు అప్పటికే వెళ్ళొద్దని. అయినా కాదని వెళ్ళినటువంటి యాడమ్ ఆ నాలెడ్జ్ ఫ్రూట్ ని తింటుంది. తింటూ అయ్యూ కూడా తినమని చెప్తుంది భర్తకు కూడా. అంటే తనతో భర్త కాదు, తనతో ఉన్నటువంటి మగ వ్యక్తికి తినమని చెప్తుంది. తను వ్యతిరేకిస్తాడు. ప్రభు నాకు అక్కడికి వెళ్ళొద్దన్నాడు, తినొద్దన్నాడు, నన్ను చూడొద్దన్నాడు, నువ్వు మాత్రం ఆ సర్పెంట్ చెప్పిన మాటలు వింటున్నావు, అది తింటే మనం నష్టపోతాం, ప్రభువుకి వ్యతిరేకులు అవుతామని. లేదు తినాలని చెప్తే అప్పుడు తింటారు. అది చిన్న మరుక్షణమే భూమి పైన ప్రళయం, భూగోళంలో ప్రాణ విస్ఫోటనలు వచ్చి మొట్టమొదటిసారిగా సర్పెంట్ చెప్పినటువంటి మాటలు వినటం వల్ల సిగ్గు కూడా వాళ్ళకి పుడుతుంది. అంటే వాళ్ళు నగ్నంగా ఉన్నామన్న విషయం ఆ ఫ్రూట్ తిన్న తర్వాత అర్థమై అప్పటికప్పుడే కొన్ని ఆకులు తెచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ చెప్పారు. ఇది ఎందుకు తెలుసు అర్థం సారది అంటే, అనాగరికులకు నాగరికులకు మధ్య ఉన్న తేడా. ఈ భూమి మీద బైబిల్ ప్రకారం ప్రతి మానవుడి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే యాడమ్ అండ్ ఈవ్. మన యాడమ్ అండ్ ఈవ్ తాలూకా చరిత్ర ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే, ఈ భూమి మీద యాడమ్ అండ్ ఈవ్ ఒకప్పుడు నాలెడ్జ్ ఫ్రూట్ తిన్నంత వరకు, తప్ప ఉప్ప పక్కన పెడదాం, ఆ తర్వాత సబ్జెక్ట్ బైబిల్లోకి వెళ్ళాలి. నాలెడ్జ్ ఫ్రూట్ తిన్నంత వరకు కూడా వాళ్ళు నగ్నంగా ఉన్నారు. నాలెడ్జ్ ఫ్రూట్ తిన్న తర్వాత దుస్తులు వేసుకోవాలనిపించారు, కానీ అప్పుడు దుస్తులు లేవు. దుస్తులు అనే ప్రపంచమే లేదు, వస్త్రం అనే మాటే లేదు.
అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎదురుగా ఉన్న ఆకుల్ని అలముల్ని నడుముకు చుట్టుకున్నారు, చుట్టుకుని సిగ్గుని దాచుకున్నారు. ఇదేంటిది? సిగ్గుకు చెందినటువంటి విషయం. అంటే మీరు ఒక మాట్లాడారు, అశ్లీలత అంటే అర్థం ఏంటి? శరీరాన్ని కప్పుకోకుండా, గౌరవంగా లేక వస్త్రంతో దాచుకోకుండా, శరీరం ఎప్పుడైనా ప్రతి మానవుడికి శరీరం ఒకలాగే ఉంటుందండి, ఇందులో తేడా ఏమి ఉండదు. భూమి మీద ఉండే 800 కోట్ల మంది మానవుల తాలూకా శరీర ఆకృతులు ఒకటే కెమికల్ రియాక్షన్, ఒకటే కెమికల్ బ్యాలెన్స్ ఆర్ ఇన్బ్యాలెన్సెస్. మానవుడికి ఇది సహజం. కానీ మానవుడికి అలా కాదు, శరీరం అంతా ఒక్కలాగే ఉన్నప్పుడు శరీరం ఎలా ఉంటుందో అందరికీ తెలిసినప్పుడు మీరు సక్రమంగా దుస్తులు వేసుకోండి, సక్రమంగా దుస్తులు వేసుకోకపోతే అని సూచించడం దేనికి? మీకు మాట తెలియజేయాలి. శరీరాలు అందరూ ఒకటైనప్పుడు కూడా 2 జాతులు ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఆడ, 2 మగ. ఈ 2 జాతులకు కూడా మనకి నాగరికత ఉంది. అనాగరికత నుంచి నాగరికతలోకి మనం వచ్చాం. నాగరికతలోకి వచ్చిన తర్వాత మన నాగరికతను దేనితో చాటుకున్నాం? వస్త్రంతో చాటుకున్నాం. వస్త్రం తర్వాత మన ప్రవర్తన, మన భాష, సౌండ్స్ ద్వారా భాషను కూడా తయారు చేసుకున్నాం. దేవుడు సృష్టించింది కాదు భాష, మనం సృష్టించుకున్నదే భాష. సౌండ్స్ ద్వారా వచ్చింది. మరి వస్తున్నారు, ఒక్క నిమిషం వస్తున్నాను. అలా వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం యాడమ్ అండ్ ఈవ్ దగ్గర నువ్వు చూసుకుంటే వస్త్రం తయారీ కూడా ఇంకా జరగల. వస్త్రం ఏ రకంగా తయారు చేయాలో కూడా తెలియదు. అప్పుడు జంతు చర్మాలు కప్పుకున్నారు మానవులు. జంతువుల్ని చంపి వాటి చర్మాన్ని చుట్టుకున్నారు శరీరానికి. అలా చుట్టుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత జనప నారల ద్వారా కూడా వస్త్రాన్ని తయారు చేయొచ్చని వస్త్రాన్ని కనిపెట్టారు. వస్త్రాన్ని కనిపెట్టినటువంటి రోజుల్లో ప్రజలందరికీ వస్త్రం చేరాల్సినటువంటి అవకాశం లేని రోజుల్లో ఏదో ఒంటి మీద ఒక గుడ్డ కప్పుకునేవారు, ఒంటిని అలా దాచుకునేవారు. అంత మాత్రాన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు వస్త్రం నేర్పారని, బ్రిటిష్ వాళ్ళ ముందుకు మనకు వస్త్రమే తెలియదని అనడం అజ్ఞానం. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. మీరు అన్న మాటల తర్వాత ఒకసారి అనసూయ మాట వినిపిస్తాను. శ్రీనివాస్ గారు, ఓకే, మీరు అన్న మాటల తర్వాత ఇప్పుడు అనసూయ మాట ఒక్కసారి వినిపిస్తాను. పీసీఆర్ ఒకసారి ఒకసారి మళ్ళీ జనాల కోసం ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి పీసీఆర్ ఆడియో రావట్లేదు. we have to adjust. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజనీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు. మాట్లాడారు, బట్టలు అనేది మ్యాటర్ కాదు, క్యారెక్టర్ అనేది మ్యాటర్, ఆలోచన విధానం అనేది మ్యాటర్. మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనది వాళ్ళ భావజాలాన్ని మన పైన రుద్దారు అని. రోహిత్ గారు, ఇక్కడ అనసూయ గారు చెప్తారా ఎవరు చెప్తారా నాకు అవసరం. క్యారెక్టర్ లో మొట్టమొదటి అంశం ఏంటంటే దుస్తులు, రెండో అంశం భాష, మూడో అంశం క్యారెక్టర్. క్యారెక్టర్ ఎప్పుడు? క్యారెక్టర్ లో మొదటిదే దుస్తులు వేసుకుంటే కాదు, సరైన భాష కూడా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు ఉండాలి, గౌరవాలు ఉండాలి. అప్పుడే మనిషికి గౌరవం పడుతుంది. ఇప్పుడు నేను మీకు అరే అన్నాను అనుకోండి, నాకు విలువ లేనివాడిని, నేను గౌరవం లేనివాడిని అని అర్థం, నాకు క్యారెక్టర్ లేదని అర్థం. నేను ఇక్కడ చెప్పుకొని శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతాను. శివాజీ వాడిన భాష, ఆ వర్డింగ్ ఏంటి అనేది పక్కన పెడితే ఆయన ఉద్దేశం తప్ప కాదా సార్? శివాజీ అనేటటువంటి వ్యక్తి గాని ఇంకెవరైనా గాని అలా చెప్పుకుంటే మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను, చెప్పే విధానంలో తీరు ఉండాలి.
శివాజీ నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి మహిళల గురించి మాత్రమే నేను మాట్లాడాను అని చెప్పాలనుకుంటే వాళ్ళకి పర్సనల్ గా చెప్పు. ఏమిటి మీ డ్రెస్ బాగలేదు, ఏమిటి మీరు ఈ రకమైన దుస్తులు వేసుకోండి, గౌరవం ఉంటది, పర్సనల్ గానైనా కాదు వాళ్ళకి పర్సనల్ గానైనా చెప్పడం కరెక్టేనా? కాదు ఒక స్త్రీ వేసుకున్న దుస్తుల్ని మీరు వేసుకున్న దుస్తులు బాగాలేదు అని పర్సనల్ గానైనా చెప్పడం కరెక్టేనా? ఏమిటి రోజు గారు, మన చెల్లికి చెప్పమా, మన అక్కకి చెప్పమా, మన భార్యకి చెప్పమా? స్త్రీ అంటే నాగలోకం నుంచి రాలా, ఇంద్రలోకం నుంచి రాలా, అంటే చెప్పాలా? భూలోకం నుంచి రాలా. చెప్పండి, నేను చెప్పింది వినండి సార్. స్త్రీ అనేది మనలో ఒక వ్యక్తి, ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి, వేరే లోకం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. మన చెల్లి కూడా సరైన డ్రెస్ వేసుకోకపోతే అమ్మ డ్రెస్ బాగోలేదమ్మా కొంచెం మార్చమ్మా అంటాం. అక్క నీకు సారీ చాలా బాగుంది అని చెప్తాం, బాగలేకపోతే బాగలేదని చెప్తాం. స్త్రీకి చెప్పడంలో తప్పేం లేదండి, చెప్పే విధానంలో తప్పు ఉందంటున్నారు. మాధురి గారు ఇట్స్ యువర్ టైం నౌ. మాధురి గారు మీరు మాట్లాడాలి. మన అక్క చెల్లి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరైన దుస్తులు వేసుకోకపోతే అమ్మా నీకు ఈ దుస్తులు బాగాలేదు అని చెబుతాము, పబ్లిక్ గా అలా చెప్పడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ అనసూయ లాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు మాకు చెప్పడమే తప్పు, మీ ఏ దుస్తులు వేసుకుంది స్త్రీ ఏ దుస్తులు వేసుకుంది బాగుందా బాగాలేదా అన్న దాన్ని పక్కన పెట్టి ఏ దుస్తులు వేసుకున్నా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని అంటున్నారు. సో మీరేమంటారు మాధురి గారు? నేను అన్సీ గారి మాటతో ఏకీభవించట్లేదండి. శివాజీ గారి మాటలు ఓకే, బట్ అలా చెప్పుండకూడదు, భాష విధానం బాగాలేదని చెప్తాం కానీ మరి ఇప్పుకొని తిరగడానికి చెప్తే నేను దానికి ఏమీ ఒప్పుకోనండి. అంటే ఇక్కడ బాగున్న దుస్తులు బాగాలేని దుస్తులు, సభ్యంగా ఉన్న దుస్తులు అసభ్యంగా ఉన్న దుస్తులు అనేవి స్త్రీ విషయంలో ఉన్నాయా లేవా? మాధురి గారు మీరు చెప్పండి. ఉన్నాయా? ఏ దుస్తులు అసభ్యంగా ఉంటాయి, ఏ దుస్తులు సభ్యంగా ఉంటాయి స్త్రీకి చెప్పండి ఒకసారి. నా దృష్టిలో ఎప్పుడు స్త్రీకి చీర అందం. స్త్రీ కట్టుకునే ఏ దుస్తులు అసభ్యంగా ఉంటాయి? స్త్రీ కట్టుకునే ఏ దుస్తులు అయినా అసభ్యంగా ఉంటాయా ఉండవా? కొన్ని హాఫ్ న్యూడిటీతో బట్టలు వేసుకుంటారంటే అవి అసభ్యంగానే ఉంటాయి బట్టలు. ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్పండి. కొన్ని హాఫ్ న్యూడ్ బట్టలు వేసుకుంటున్నారు అంటే ఒళ్ళంతా సగం కనిపించేలా బట్టలు వేసుకుంటున్నారు, అవి అసభ్యంగానే ఉంటాయి. సో అవి వేసుకోవడం కరెక్ట్ కాదు అని మీరు అంటారు, రైట్? కరెక్ట్ కాదు. మరి ఒకవేళ కరెక్ట్ కాదు అని చెప్తే మోరల్ పోలీసింగ్ కిందకు వస్తుందా? స్త్రీ స్వేచ్ఛలోకి దూరినట్టుగా వస్తుందా? అగౌరవపరిచినట్టుగా వస్తుందా? అంటే చెప్పే విధానం బట్టి ఉంటుంది. ఎలా చెప్పు ఉండాల్సింది? ఒకవేళ మీరే అయితే ఎలా చెప్తారు? ఏ దుస్తులైనా వేసుకోమ్మా తప్పు లేదు అని అంటారా? ఈ దుస్తులు వేసుకోవద్దు అని ఏదైనా ఓడింగ్ లో చెప్పొచ్చా? ఒకవేళ మీరైతే చెప్తారా? లేదు స్త్రీ మన స్త్రీకి ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే మహిళలందరూ కూడా చీరలు కట్టుకుంటే అందంగా ఉంటారు, మా చీరలోనే అమ్మతనం ఉంటుంది. సో మహిళలందరూ కూడా చీర కట్టుకోండి అందంగా ఉంటారని చెప్పొచ్చు. అంతకు మించి శృతి మించి ఎవరి జీవితాలకు వెళ్ళి చెప్పడం, మహిళలు చెప్పడం అనేది తప్పు అంటాను. సో ఇక్కడ శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడిన ఉద్దేశం కరెక్టే గానీ వాడిన భాష బాగాలేదు అని అంటారా? ఉద్దేశం కూడా తప్పే అంటారా? ఉద్దేశం కరెక్టే, మాట్లాడే భాష విధానం తప్పు. అంటే ఏదో ఏది పడతారు మాట్లాడేసి ఏం పీకుతారంటే మహిళలందరూ ఏదైనా పేకలు పీకి చూపిస్తారు కానీ ఆ మాట్లాడే విధానం తప్పు, భాష తప్పు, ఆ సామాన్ అనే పదం 100% తప్పు. మీరు చెప్పాలనుకుంటే చక్కగా అమ్మ చీరలు కట్టుకుంటే మీరు అందంగా ఉంటారు, చీరలు కట్టుకోండి అని చెప్పండి. డైరెక్టర్లు చెప్పండి, మీ అమ్మ ఇలా మీ చీరలు డైరెక్టర్లు చెప్పాలండి. శివాజీకి మీరు ఇలా సినిమాల్లో ఇలాగే హీరోయిన్స్ డైరెక్టర్స్ ఏ బట్టలు చెప్తే ఆ బట్టలే కదా హీరోయిన్స్ వేసుకుంటారు. డైరెక్టర్లు చెప్పాలండి మీరు ఈ విధంగా చీరలు కట్టుకోండి అని ముందు డైరెక్టర్ మీ మగారు మీరు చెప్పండి. శివాజీ గారు కాసులు రావాలి అంటే డైరెక్టర్ కాదు, కాసులు రావాలి అంటే డైరెక్టర్లకు చెప్తే వింటారా? డైరెక్టర్ల ఉద్దేశం వేరే విధంగా ఉంటుంది కదా. సినిమాల్లో కాసులు రావాలి కదా. అది ముందు శివాజీ డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో మాట్లాడమానండి. ముందు అమ్మాయితో కాకుండా మీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీరు ఎలా కట్టుకుంటే బట్టలు కట్టుకుంటేనే మేము ఛాన్సెస్ ఇస్తాము, ఇలా బట్టలు వేసుకుంటే మీకు ఛాన్సెస్ ఇస్తాము అనకుండా మీరు చీరలు కట్టుకోండి, నిండుగా చీరలు కట్టుకొని మీకు చెయ్యండి, మీకు ఛాన్సెస్ ఇస్తాము, మేము ఎంకరేజ్ చేస్తామని సపోర్ట్ చేయమనండి ముందు మహిళలకి. అలా మాట్లాడితే కాదు కాదు ఒకవేళ అలా ఓకే ఒకవేళ అలా మాట్లాడటం కరెక్టేనా? అప్పుడు మళ్ళీ
చూడండి ఒకసారి స్త్రీ వేసుకునే బట్టల గురించి మాట్లాడుతున్నారు, మేము వేసుకునే బట్టలు నచ్చకపోతే మా క్యారెక్టర్లు ఇవ్వరంట కదా అని మళ్ళీ డైరెక్టర్ అంటారుగా, మరి అది తప్పు అవుతుందా రైట్ అవుతుందా? మరి డైరెక్టర్లు తప్పంటాను నేను. వాళ్ళెందుకు మహిళలు ఇలాంటి బట్టలు వేసుకుందని క్యారెక్టర్ చేయడం, ఎందుకంటే చీరలు కట్టుకునే క్యారెక్టర్స్ పెట్టండి సినిమాల్లో, చూస్తారు కదా అందరూ. ఓకే, మీకు ఎవరో కాంప్లిమెంట్ ఇచ్చారండి సంపద ఎస్టేట్స్ నుంచి అండి, మాధురి గారు డ్రెస్ ఎప్పుడు చాలా రెస్పెక్ట్ గా ఉంటుందని మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు, మీ వస్త్రాధారణ బాగుంటుందని అంట. నాకు ఇప్పుడే కాదు, నాకు చాలా మంది బట్టల కోసం కాంప్లిమెంట్ ఇచ్చారు. దిస్ హోల్ క్రెడిట్ శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా మహిళలు బట్టలు నిండుగా ఉంటాయని అతనికి ఇష్టం. చీరలు కూడా, బ్లౌజెస్ కూడా బోట్ నెక్స్ వేసుకోమంటారు, చక్కగా చీర కట్టుకోమంటారు. ఇంకే డ్రెస్సెస్ వేసినా కూడా అస్సలు చూసుకుంటే చీరల్లోనే కనపడతాను. ఓకే కాదు, ఏం నిండుగా బట్టలు వేసుకోకపోతే ఏంటి పోయేకాలం మగాళ్ళకి? అది అది అంశు లాంటి వాళ్ళు, చిన్నమయ్య లాంటి వాళ్ళు ఆడిన మాట. ఓకే శ్రీనివాస్ గారు, ఏంటి పోయేకాలం మగాళ్ళకి? కాదు, డ్రెస్ వేసుకోకపోతే ఆ రోజుల్లో పోయేకాలం అని తిడుతున్నారండి. మరి అదే అది సార్, సాంప్రదాయం గురించి మాట్లాడితే దుస్తులు సాంప్రదాయకంగా ఉండాలి, లేదు సాంప్రదాయం కాకుండా మేము ఇలా ఉంటాము అనుకుంటే దాన్ని చూసే దృష్టి బట్టి ఉంటది. మగాడికి పోయే కాలము కాదు ఇక్కడ, ఏ మగవాడైనా సరే ఆ చూసే దృష్టి బట్టి ఉంటది. ఎందుకు చూడాలి మగాడు ఆ దృష్టితో? అందరి బాడీ ఒకేలా ఉంటదని మీరు ఇందాక అన్నప్పుడు ఆమె ఏదో డ్రెస్ వేసుకుంటే ఎందుకు చూసే దృష్టి మారాలి? అది కూడా తప్పే. ఆ దృష్టి మారటమే మగవాడి తాలూకు ఆలోచన ధోరణి కూడా తప్పు. నేను అది కూడా చెప్తున్నాను. మగవాళ్ళు కూడా ఇక్కడ పెద్ద శ్రీరామచంద్రమూర్తులు ఎవరు కాదు. మనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, మనలో కూడా చంచలమైన మనస్తత్వం ఉంది, వికలమైనటువంటి మనస్తత్వం ఉంది, రకరకాల ఆలోచనలతో ఉంటాం. మనం చూసే తేడానే రాంగ్. సో స్త్రీ తన కంఫర్ట్ కోసం, తన మోడర్న్ డిజైన్ కోసం అనసూయ గారు చెప్పే మాటల్లో కొంచెం స్టైలిష్ గా ఉండటం కోసం డ్రెస్సెస్ వేసుకుంటే తప్పు లేదు. కానీ ఆ వేసుకునే డ్రెస్ లో కూడా కొంత సభ్యత, కొంత సంస్కారవంతంగా, కొంత శరీరం. ఇప్పుడు ఒక సినిమా నేను చూశాను, అందులో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రతిసారి కూడా తమన్నా ఆయనకి అంటుంటది, నేను ఎక్స్ట్రాడినరీ 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 ఎక్స్ట్రాడినరీ. సినిమా ఎండింగ్ వరకు ఎక్స్ట్రాడినరీ అని చెప్తుంది. నేను ఎక్స్ట్రాడినరీ కాదా నువ్వు అడుగు, నువ్వు చెప్పాను పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన ఒక మాట చెప్తాడు, నువ్వు ఎక్స్ట్రాడినరీ కాదు అంటాడు. మరి ఎవరు ఎక్స్ట్రాడినరీ? సావిత్రమ్మ ఎక్స్ట్రాడినరీ. సావిత్రమ్మ దుస్తుల్లో ఒకసారి చూద్దాం. సినిమాల్లో అందరు హీరోయిన్స్ ఫోటోలు పెడితే ఇప్పటి వాళ్ళని అప్పటి వాళ్ళని పెట్టుకుంటే సావిత్రమ్మని చూడగానే లేచి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ సినిమాల్లోనే నటించారు, మహానటి, ఆమె ఒక పెద్ద చరిత్రకారిణి. ఆమె దుస్తులను చూడగానే మనకి చెయ్యెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఇప్పటికి కూడా సౌందర్య గారిని మనం చాలా కాల సినిమాల్లో చూసాం. దురదృష్టం ఆవిడ మన మధ్యలో